మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం ఏప్రిల్లోకి వచ్చాం. ఏప్రిల్ మంత్లోకి మనం 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మంత్కి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఈ వారం రోజులకి సంబంధించి చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కనుక కుజుడు మీనరాశిలో రవితో శనితో యుతి కట్టబోతా ఉన్నారు. అలాగే ఇక్కడ చంద్రుని యొక్క సంచారం కూడా చూస్తే తుల, వృశ్చికము, ధనస్సు, మకరం మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ 4 రాశుల మీదుగా ఉంది. సో అదేవిధంగా మిగతా గ్రహాల యొక్క ట్రాన్సిట్ కూడా మనం చూస్తే శుక్రుడు మేషరాశిలో, మిథునంలో గురుడు, సింహంలో కేతువు, రాహువు కుంభరాశిలో గోచారంలో ఉంటున్నారు. బుధుడు కూడా అసలు చెప్పకూడదు కానీ బుధుడు నిజంగా ఆయన కూడా కుంభరాశిలో గత 2 నెలలుగా టెస్ట్ వేసుకుని రాహుతో పాటు కూర్చుని ఉన్నారు. ఇక అదేవిధంగా మీన రాశిలో కుజ, శని, రవుల యొక్క యుతి అయితే జరుగుతూ ఉంది. సో ఈ విధమైన ట్రాన్సిట్ ఆధారంగా, గోచారం ఆధారంగా, చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో కుజుడు, షష్టమంలో రవి, షష్టమంలో శని, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తూ ఉంది. సో అనుకూలించే గ్రహాలు జనరల్గా 3 కూడా శని, రవి, కుజులు షష్టమ స్థానంలో ఉన్నారు. అలాగే భాగ్యంలో గురుడు బాగా యోగిస్తారు, లాభంలో కేతు బాగా యోగిస్తారు. 5 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వాళ్ళకు ఉంది. సో ఈ 5 అంటే ఒక 5 గ్రహాలు మనకు యోగిస్తున్నాయంటేనే చాలా వరకు మనం తలపెట్టే కార్యక్రమం ఏదైతే ఉందో, ఏదైతే పని మీద మనం ఎక్కువ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ చేసాం దానిలో సాధ్యమైనంత సక్సెస్ ఉండడానికి ఎక్కువ మనకి ఆస్కారాలు ఉంటాయి. 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఎప్పుడైతే రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా మనకి ఇక్కడ ఈ ఆదివారం బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం చక్కగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి యాక్చువల్లీ మూన్ ఈజ్ ఎ వెరీ ప్లెజెంట్ ప్లానెట్. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరగటం. బట్ ఏంటంటే చంద్రుడికి శుక్రుడికి ఇక్కడ సంసప్తం నడుస్తుంది. ఎప్పుడైతే చంద్ర శుక్రుడికి సంసప్తం నడుస్తుందో కొన్ని సందర్భాల్లో మీకు మీ ఎదుటి వాళ్ళకి మధ్య ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కొంచెం చిన్నపాటి అంటే ఎవడైతే మనకి ఆఫీస్లో బాగా పడ్డో ఆయనే తీసుకొచ్చి సో ఈ వారం వీటితో కొంచెం మీకు పని ఉంటుందండి అంటే ఎట్లా ఉంటుందో అలాగా ఏదో చూడకూడని ముఖం చూసినట్టు కొంచెం అలాగ వారం స్టార్టింగ్ అలాంటి చిన్న ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో అలాగే ద్వితీయంలో అది చంద్రుడి యొక్క నీచ రాశి అయింది. ఇన్ జనరల్గా కుటుంబపరమైన విషయాల గురించి కొంచెం జాగ్రత్త తీసుకోవటం. ఎందుకంటే ఏదో ఫ్యామిలీలో వచ్చే చిన్నపాటి డిస్ప్యూట్స్, డిస్టర్బెన్సెస్ వీటి రీత్యా ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవటం, కానీ కుటుంబ రీత్యా కొంచెం పేమెంట్స్ లాంటివి, ఖర్చులు లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఏంటంటే ఆ రాశ్యాధిపతి కుజుడు వెళ్ళి షష్టమ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ చూస్తే అదే షష్టమంలో రవి ఉన్నారు, కుజుడు ఉన్నారు, శని కూడా ఉన్నారు. సో చాలా సందర్భాల్లో వీళ్ళకి లాట్ ఆఫ్ సమ్ స్ట్రగుల్, సమ్ కన్ఫ్లిక్ట్స్, సమ్ లిటిగేషన్స్ వీటిని వీరు ఓవర్కమ్ అయ్యి వాటితో ఫైట్ చేసి అంటే వీళ్ళకి వస్తున్న అంటే ఏంటంటే రుణరోగ శత్రుస్థానం ఈ స్థానంలో మార్స్ అండ్ సన్తో పాటు మార్స్ బాగా యోగిస్తాడు. మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. రవి కూడా బాగా యోగిస్తాడు, శని కూడా బాగా యోగిస్తాడు. సో కాబట్టి డిస్ప్యూట్స్ తప్పవు, కానీ విజయం ఉంటుంది. కాంపిటీటర్స్ అయినా, అపోనెంట్స్ అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా తప్పకుండా దానికి మీరు సరిగ్గా సమాధానం చెప్పగలుగుతారు. కానీ ఆ డిస్ప్యూట్స్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళాల్సి వచ్చే ఆస్కారాలు అంటే సమ్టైమ్స్ కేర్ అబౌట్ యువర్ హెల్త్. అంటే ప్రాబ్లం అనేది ఒక మనిషి వల్ల లేకపోతే ఇంకా లోన్స్ అప్పుల వల్ల అనే కాదు, అది హెల్త్ పరంగా కూడా కావచ్చు. బట్ డెఫినెట్లీ యూ విల్ ఓవర్కమ్ ఆఫ్టర్ సాల్వింగ్ దిస్ లిటిగేషన్స్ ఆర్ కన్ఫ్లిక్ట్స్ అనమాట. అలాగే బుధ, గురు, శుక్రవారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ
తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు. ఆ రాశ్యాధిపతి గురుడు కూడా మంచి దిగ్బలంలో భాగ్యస్థానంలో ఉన్నాడు. పుట్టింగ్ యువర్ ఎఫర్ట్స్, పుట్ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్స్, మంచి సెల్ఫ్ ఎఫర్ట్స్ పెట్టండి. చాలా వరకు కూడా మీరు ఏ విషయం గురించి అయితే మంచి విల్ పవర్తో సాధించాలని ముందుకెళ్తారో అలా ముందుకెళ్ళండి. తప్పకుండా ఆ విషయాల్లో మీకు మంచి అనుకూలమైన ఫలితాలు రావడానికి సంబంధించి మీరు పెట్టిన ఎఫర్ట్కి సంబంధించి ఏ విషయం గురించి అయితే మీరు ఎఫర్ట్ పెడతారో ఆ విషయానికి సంబంధించి ఒక గ్రోత్ని, దాని ద్వారా ఒక తప్పకుండా పడిన శ్రమకి ప్రతిఫలం దొరికింది అనే విధంగా కొంతవరకు పరిస్థితులు అనేవి ఈ రాశి వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో ఏంటి, ఫారెన్ ట్రావెల్ విషయంలో ఏంటి, అదేవిధంగా లైఫ్ గ్రోత్కి సంబంధించి మీరు నేర్చుకునే స్కిల్స్ విషయాల్లో ఏంటి, మీ గురువుల ఆశీర్వాదం దొరికే విషయంలో ఏంటి, మీ మెంటర్ సపోర్ట్ ఉండే విషయంలో ఏంటి, చాలా వరకు కూడా వీటి విషయాలన్నింటిలో కూడా పాజిటివ్ రిజల్ట్స్, మీ యొక్క నాన్నగారి సపోర్ట్, మెయిన్లీ ఫాదర్ సపోర్ట్కి సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వారాంతానికి మనం చూస్తే కనుక ఈ రాశికి అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం, చంద్రుని యొక్క అర్ధాష్టమ సంచారం. సో లాంగ్ రన్గా కొన్ని సందర్భాల్లో ఉన్న ప్రాపర్టీస్ మ్యాటర్స్ విషయాల్లో కావచ్చు, గృహపరమైన విషయాల్లో కానీ తరచూ ఇన్ యువర్ డొమెస్టికల్ హోమ్ ఆర్ డొమెస్టికల్ హౌస్కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో, ఇంటికి సంబంధించిన కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి ఇలాంటి చిన్నపాటి ఇబ్బందులు జనరల్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే చక్కగా 5 గ్రహాల యొక్క అనుకూలతో పాటు చంద్రుడు కూడా ఓకే. ఇక్కడ మెయిన్ బుధుడి యొక్క సంచారం మనకి పంచమ స్థానంలో అంత యోగించట్ల, రాహు యొక్క సంచారం కూడా పంచమ స్థానంలో యోగించట్ల. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం బుధుడికి చదువుకోవడం, అలాగే దుర్గామాత దేవాలయాన్ని దర్శించుకోవడం, దుర్గామాత ఆరాధన చేసుకోవడం, అర్ధకాయ మహావీరం లాంటివి చదువుకోవడం చాలా మంచిది. ఎక్కడైతే మీకు ఇక్కడ కేతువు లాభంలో యోగిస్తున్నాడు, గురుడు నామంలో యోగిస్తున్నాడు, శుక్రుడు కూడా చక్కగా మీకు ఇక్కడ అదే ఇన్ జనరల్గా గురుకేతువులు బాగా యోగిస్తున్నారు, శని కుజ రవులు కూడా బాగానే యోగిస్తున్నారు. కాబట్టి నథింగ్ టు వర్రీ. సో ఈ రెమెడీస్ చేసుకుంటా ముందుకెళ్ళండి, తులారాశి వాళ్ళకి ఇంకా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.